audience. Myself is Engineer Surinder Reddy, Crown Director from Vestige. ఇక్కడ రియల్గా అఫ్సానా బేగం ఏజ్ 34 years ఉంటుంది. మల్టిపుల్ స్టోన్స్ విత్ రికరింగ్ అంటే ఎప్పుడు వస్తుంటాయి. ఇదివరకు ప్రీవియస్గా ఆపరేషన్ చేయించుకుంది, కానీ నెక్స్ట్ డే ఆపరేషన్ అనగా మన దగ్గర రావడం జరిగింది. మల్టిపుల్ స్టోన్స్ ఉంటూ లార్జెస్ట్ వన్ 11/7/10 mm, లోయర్ లార్జెస్ట్ వన్ వచ్చేసి 7.6 × 9.6 × 9 mm. అంటే చూడండి, దాదాపుగా 1/2 ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ వరకు సైజులో స్టోన్స్ ఉన్నాయి మల్టిపుల్ బోత్ కిడ్నీస్లో. మన సప్లిమెంట్స్ వాడాక ఒక స్టోన్ పడిపోవడం జరిగింది నేచురల్గా. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, మనకు బయట సర్జరీ చేయాల్సి వస్తుంది. సర్జరీ చేస్తే మళ్ళీ స్టోన్స్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మనం చేసుకునే వాటితోటి, మన సప్లిమెంట్స్ తోటి బాడీ మెటబాలిజం చేంజ్ అవుతూ అది రికరింగ్ కాకుండా చాలా టైం తీసుకుని ఫామ్ అవుతుంది. ఇంకా అది కూడా కేర్ తీసుకుంటే ఆ స్టోన్సే ఫామ్ కాకుండా ఉంటాయి. అయితే మేడం అదే ఎక్స్పీరియన్స్ అయింది కదా, పడిపోవడం జరిగింది వితౌట్ పెయిన్ లేకుండా. కాబట్టి ఆమె మాటల లోపల ఆమె ఎక్స్పీరియన్స్ చెప్పమన్నారు. సరే, అఫ్సానా బేగం గారు, మీ యొక్క ఒపీనియన్, మీ యొక్క ఎక్స్పీరియన్స్ని మీ మాటల్లో చెప్పండి. ఆల్రెడీ 2 times ఆపరేషన్ అయింది. అనెస్థేషియా, పిల్లలకి కూడా ఆపరేషన్సే. ఇంకా అనెస్థేషియాస్ అంటే ఫ్యూచర్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అని మా ఫ్రెండ్ సరస్వతి చెప్పడం వల్ల జస్ట్ రేపైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మళ్ళీ హోల్ ద్వారా కిడ్నీలో ఉన్న స్టోన్స్ తీపించుకుందామని డిసైడ్ చేసుకున్నదాన్ని ఒకసారి సరస్వతి వల్ల ఇక్కడికి వచ్చేసాను. 1 month వాడి డ్యూటీ నీకు రిజల్ట్ తెలుస్తుంది. అప్పటి వరకు నీకు ఏం లేకపోతే నువ్వు వెళ్ళొచ్చు, నీ ఇష్టం అంటాను. ఇట్లా ఇక్కడ వరకు వచ్చాను. సార్ మెడిసిన్స్ ఇచ్చారు. ఇప్పుడు 2 months, నియర్లీ 2 months అవుతుంది. ఇప్పుడైతే ఏ ప్రాబ్లం లేదు. రీసెంట్గా ఒక స్టోన్ పడిపోయింది వితౌట్ పెయిన్. నాకు కావాల్సింది అన్ని స్టోన్స్ వెళ్ళడం. సార్ ఆ గ్యారంటీ ఇచ్చారు. నేను ఈ మెడిసిన్ యూజ్ చేస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.